మన సాహిత్యం ఛానల్లో భాగంగా ఈ రోజు మనం చెప్పుకోబోతున్న మరొక కథ కలలు కల్లలు. రాసిన వారు మూరిశెట్టి గోవింద్, చదువుతున్న వారు బివి సుకన్య. మంగళుడిగా సాకలుడిగా పుట్టినప్పుడే గుట్టుగా ఉండాలా. పెద్దోళ్లకు అణిగి మణిగి ఉండాల్సిందే. వాళ్ళు చెప్పినట్టు వినాల్సిందే. లేదంటే ఊళ్ళలో బతికేది చాలా కష్టం. అయ్యనే ఓళ్ళను అయ్యని, అమ్మనే ఓళ్ళను అమ్మని అట్ట తగ్గి బతికినంత కాలం వాళ్లకు మనకు ఏ ఉరుపు రాదు. అట్టగాకుండా వాళ్ళకేంది భయపడేది, వాళ్ళను చూసి నిలబడేదేంది అనుకుంటే కోరి కోరి వాళ్ళతో వ్యవహారం తెచ్చుకున్నట్టే. మా ఊళ్ళలోనే ఇప్పుడు కొంతమంది పిల్లకాయలు అంటా ఉంటారు, వాళ్ళు మడుసులే మనము మడుసులేనని, అందరిది ఒకే రగతమని. అట్టాటప్పుడు వాళ్ళకేంది భయపడేదని. ఇప్పుడు మనం బతకతా ఉండేది ఓళ్ళ దయా దాచినాల మీద అనుకోరు. మనం ఓళ్ళతో వ్యవహారం పెట్టుకున్నా, వాళ్ళొచ్చి మనతో పెట్టుకున్నా దెబ్బతినేది మనమే గదా. ఇదంతా నా కొడుకు సురేష్ గోడికి చెప్తా ఉంటాను. ఎందుకంటే వాడు మొదటి నుంచి కొంచెం దుడుకు మడిసి. మేము పెద్దోళ్ళని చెప్పేదంతా పాత మాటల కింద లెక్క గట్టేసి వాడేదో కొత్త కొత్త మాటలు చెప్తా ఉంటాడు. అందరూ సమానం, తక్కువ జాతి ఎక్కువ జాతి లేదని ఆ సంగతి నాకు కూడా తెలుసు. ఇదంతా వినేదానికి బాగానే ఉంటుంది, కానీ సాధ్యం కాదు. మన వెనక నిలబడే వాళ్ళెవరుండారు ఢీకొనేదానికి? మా సెల్లు కొడుకు ఇట్టనే చెప్పిన మాట వినకుండా పెద్దోళ్లతో వ్యవహారాలు పెట్టుకొని ఆఖీరుకు సచ్చి శవమై తేలినాడు. మా మంగళోడే దేవదాసుగోడని తెనాలి నుంచొచ్చి తిరుప్తి మంగళసాపులో పనిచేస్తా అప్పుడప్పుడు మా ఇంటికొచ్చి పోతా ఉండేవాడు. వాడికి మాకు వాలాయం కూడా కుదిరింది. వాడెప్పుడొచ్చినా గ్లాసు కూరమల్లు జుబ్బా, తెల్ల పంచ, సైకిల్ కట్టుకొని తలకు సెంపెంగ సమురు పెట్టుకొని వచ్చేవాడు. నల్లంగా ఉండినా నాచుగ్గానే ఉండేవాడు. వాడి పై జోబిలో పచ్చనోట్లు ఎప్పుడు పెలపెలామని మెరుస్తా ఉంటే కింద జోబిలో సిల్లర గలగలలాడుతూ ఉండేది. వాణ్ణి ఆ మాదిరిగా చూసిన మా చెల్లి వాడి మాయలో పడింది. పెండ్లి చేసుకుంటే వాణ్ణే చేసుకుంటాను, లేదంటే బాయిలో దూకి సస్తానని మొండి పట్టు పట్టింది. ఇంకేం చేస్తాం, వాడికిచ్చి పెండ్లి చేస్తుంది. ఆయమ్మ మాతో కూడా మొగ పుట్టుకు పుట్టుంటే మా సరి భాగస్తురాలే గదా అని మాకుండే ఆస్తి మా పిత్రార్జితం 20 ఊళ్ళ పనితనమే గదా. అంతకు మించి మా చేతుల్లో ఏముండాది? వాటిల్లో మేటి ఊళ్ళు రెండిచ్చి పక్కూరిలో కాపురం పెట్టిస్తమి. 5-6 ఏళ్ళు వాళ్ళ సంసారం సక్కంగానే సాగింది. వాడు ఊళ్ళలో పనిచేస్తానే ఖాళీగా ఉండేటప్పుడు తిరుప్తి గోవిందరాజుల గుడికి దక్షిణంగా ఈదులో కూర్చొని ఏదో 10-20 మందికి పనిచేసుకొని కూరకు నారుకు తెచ్చుకొని ఎప్పుడు 10 రూకలు పెట్టుకొని మా చెల్లిని కూడా బాగా చూసుకుంటానే ఉండాడు. ఆమె కాళ్ళకి ఎండి గొలుసులు, ఎండి కాళ్ళ కడియాలు, మెల్లో 3 సవరాల అడ్డిగా కూడా చేయించినాడు. మేము పర్వాలేదు, మా తోబుట్టు మనకంటే బాగుండాదని సంతోషపడితిమి. మళ్ళా మా బామర్ది ఓడి మతెట్ట చెడిందో గాని తిరుప్తిలో పనిచేసుకుని దినమ్ము సందేలకంతా వస్తా ఉండినోడు వచ్చేది కొంచెం మట్టగిస్తా వచ్చినాడు.